ఛాంపియన్స్ ట్రోఫీలో అందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూసే చిరకాల ప్రత్యర్థులు దాయాదుల మధ్య మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కు రెండు టీంలు రెడీ అయ్యాయి. దాయాదుపై ప్రతీకారం తీర్చుకుని టీమిండియా పై చేయి సాధించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లది ఒక లెక్క, ఇండియా పాక్ మ్యాచ్ది మరో లెక్క. ఈ జట్లు తలపడుతుంటే రెండు దేశాల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు టీవీల ముందు చేరిపోతారు. వేదిక ఏదైనా సరే ఆ జట్ల మధ్య పోరు హై వోల్టేజ్ మ్యాచ్ గా మారుతుంది. మరి గత ఫైనల్ ఓటమికి భారత ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ అంశం. ఛాంపియన్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా పాక్ టోర్నీని ఓటమితో ప్రారంభించింది. అదే సమయంలో బంగ్లాపై ఘన విజయంతో భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బుమ్రా లేకపోయినా టీమిండియా ఫేస్ దళాన్ని తొలి మ్యాచ్ లో అద్భుతంగా 5 వికెట్ల ప్రదర్శనతో ముందుకు నడిపించాడు. అతడికి హర్షిత్ రాణా తోడయ్యాడు. స్పిన్నర్స్ కూడా తమ వంతు పాత్రను పోషించారు. మరి వీరు పాకిస్తాన్ పై ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక దూకుడుగా ఆడుతున్న రోహిత్ శతక వీరుడు గిల్ మరోసారి చెలరేగితే టీమిండియాకు భారీ పరుగులు ఖాయమే. పాకిస్తాన్ పై గొప్ప ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ తన మునుపటి ఫామ్ ను అందుకుని రాణిస్తే భారత్ కు తిరుగుండదు. ఇక మరోవైపు ఫకర్ జమాన్ దూరం కావడం పాక్ జట్టుకు పెద్ద లోటే. స్టార్ బ్యాటర్ బాబర్ అజాం ఫామ్ లేని కూడా వారికి ఇబ్బంది పెట్టే అంశమే. పాకిస్తాన్ కి ఇది చావో రేవో లాంటి మ్యాచ్. తొలి మ్యాచ్ లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్ కు భారత్ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో ఓడితే అంతే, ఆ జట్టు టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టాల్సిందే. దీంతో ఆ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. దాయాదుల పోరంటే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడతారు. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. 3 సార్లు పాకిస్తాన్ నెగ్గగా 2 సార్లు భారత్ విజయం సాధించింది. దీంతో ఈసారి గెలిచి ఈ లెక్కలు సరిచేసే పనిలో ఉంది రోహిత్ సేన. 2004, 2009, 2013లో ఒక్కోసారి ఇరు జట్లు తలపడగా చివరిసారిగా జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశాలు 2 సార్లు తలపడడం విశేషం. ఈ రెండు జట్లు ఫైనల్ కు చేరాయి. 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థులు తొలిసారి తలపడ్డారు. గ్రూప్ సిలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 19న ఎడ్జ్ బాస్టర్ వేదికగా మ్యాచ్ జరిగింది. లాస్ ఓడి బ్యాటింగ్ దిగినటువంటి టీమిండియా 200 పరుగులు చేయగా పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 2009లో గ్రూప్ ఏలో భాగంగా రెండు జట్లు సెంచరీన్ వేదికగా తలపడ్డాయి. పాక్ మరోసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లో 302 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 248 పరుగులకే 44.5 ఓవర్స్లో కుప్పకూలింది. దీంతో భారత్పై రెండోసారి విజయాన్ని నమోదు చేసింది. ఇక 2013లో గ్రూప్ బిలో భాగంగా లీగ్ స్టేజ్ చివరిలో జూన్ 15న రెండు జట్లు తలపడ్డాయి. అప్పుడు ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో 40 ఓవర్స్ కు కుదించిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ను 165 పరుగులకు భారత్ కట్టడి చేసింది. ఆ తర్వాత కూడా వర్షం అంతరాయం కలిగించడంతో టీమిండియా లక్ష్యాన్ని 22 ఓవర్లకు 102 పరుగులకు కుదించారు. 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్ పై తొలి విజయాన్ని భారత్ నమోదు చేసింది. 2 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ లో పాకిస్తాన్ ఘన విజయాన్ని భారత్ నమోదు చేసింది. గ్రూప్ బిలో జూన్ 4న ఎడ్జ్ బాస్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 48 ఓవర్స్ కు కుదించగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కు 41 ఓవర్లలో 289 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. అయితే పాక్ 33.4 ఓవర్స్ లో 164 పరుగులే చేసింది. డక్వర్త్ పద్ధతిలో టీమిండియా విజేతగా నిలిచింది. యువరాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇక 2017 ఫైనల్ కు చేరిన భారత్ తిరిగి పాకిస్తాన్ తోనే తలపడింది. జూన్ 18న లండన్ లోని ఓవల్ మైదానం వేదిక మ్యాచ్ జరగగా తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణయించిన 50 ఓవర్లలో టీమిండియా ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఘోరంగా విఫలమై 158 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలిసారి పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆనాటి ఫైనల్లో ఘోర ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకు ఇప్పుడొచ్చింది. అయితే గత వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన నేపథ్యంలో మరోసారి ఆ జట్టును ఓడించి సత్తా చూపించాలని ప్రతి భారత అభిమాని కోరుకుంటున్నారు. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఇరు జట్ల మధ్య ఫలితాల లెక్కను 3-3తో సరిచేయాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు సీనియర్స్ కు ఇదే చివరి ట్రోఫీ అని భావిస్తున్న నేపథ్యంలో దాయాదిపై చెలరేగి ఆడి చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసి కెరీర్ ను ముగింపు పలకాలని అంతా కూడా కోరుతున్నారు.